జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఓయమ్మనే, కాలం ఇలా దాపురించిందేంటి? మొగుడికి ఇంకో పెళ్లి చేసి ఆస్తిని అనుభవిస్తామనే ఆడంగులు కూడా ఉన్నారా? ఇలాంటి ఘోరాలు చూస్తుంటే మనకి పిల్లలు లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. దూర్ ఏదో 2 ముద్దలు తిని కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది సుమన థాట్ ప్రాసెస్. హాసిని, విన్నావు కదా, నువ్వు కూడా ఆలోచించు మరి. ఆలోచిస్తాను. టైం వస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏయ్, నువ్వెలా చేసుకుంటావే? లేకపోతే బెల్లం బాబు తమరు చేసుకుంటారా? నా జుట్టుకి షాంపూ కూడా కొని తీసుకురాలేరు కానీ ఇంకో దానికి సంపెంగ నూనె తీసుకురాగలరా? బయటికెళ్ళి 2 నిక్కర్లు కొనుక్కునేంత సంపాదించుకురండి, అప్పుడు ఆలోచించుకుందాం. సుమనా, నీలో ఇన్నాళ్ళు అహంకారమే ఉందనుకున్నాను, కానీ ఆత్మవిశ్వాసం కూడా ఉందని అర్థమైంది. అమ్మా, నిజమే, నువ్వన్నట్టు నా కొడుకు విక్రాంత్ నీకన్యాయం చేశాడు. డాక్టర్ చెప్పినందుకే నువ్వు మాట్లాడుకురా. అది కాదమ్మా. షటప్ 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 షటప్. నీ కంటికి నేను పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? సుమలకి డెలివరీ అయ్యాక గర్భసంచి తీస్తే గాని ప్రాణం ఉండదని డాక్టర్ నీకు చెప్పారే అనుకో. మేమంతా అప్పుడు హాస్పిటల్లోనే చచ్చాం కదా, మాకు చెప్పడానికేమైంది? ఎక్కడ చెప్తాడు మమ్మీ వీడు? గానవిని ఎత్తుకుని రావడంలోనే బిజీగా ఉన్నాడు. అంటే పెళ్ళాం ప్రాణం పోతుందన్నా పట్టించుకోకుండా బిడ్డని తారుమారు చేయడంలోనే ఉన్నాడు. బిడ్డ చనిపోయిందంటే, ఆస్తి పోతుందంటే ఆ బాధతో సుమన ఏమైపోతుందోనని విక్రాంత్ ఆ పని చేశాడు. నేనేమైపోయినా పర్వాలేదు అనుకుని ఆ పని చేశారంటే సుమన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. ఇలా చెప్పి నా ఆలోచన మార్చే ప్రయత్నం చేయకండి. నువ్వు సిగ్గుమాలిన పని చేస్తే. నైని, వద్దు, నువ్వేం మాట్లాడొద్దు. విక్రాంత్ ఒప్పుకుంటే అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికీ ఉండదు, ఎందుకంటే బలమైన కారణం ఉంది. కరెక్ట్. సెకండ్ ఒపీనియన్ తీసుకునే ఛాన్స్ ఇవ్వకుండా విక్రాంత్ తొందరపడి చేసిన పనికి శిక్షగా 2వ పెళ్లి చేసుకోవాల్సిందే. నేను చేసుకోను. నేను చేస్తే 2 చేసుకుంటారా? ఆలోచించుకొని చెప్పండి. సుమన ఆగు ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.